అందరికి జేసీ అనేసి ఇప్పుడు వచ్చేసి మనం నాగోల్ బగాయత్లో అవుతున్నాము. సో మనం బగాయత్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత 4th లెఫ్ట్ ఓంకార్స్ అని ఉంటుంది. సో లోపలికి వచ్చిన తర్వాతకి మనకైతే ఇక్కడ బ్యానర్ అయితే కనిపిస్తుంది గణేష్ మహారాజ్ ఆర్ట్స్ అని చెప్పేసి. మనకు రైట్ సైడ్ లో అయితే అన్న అయితే షెడ్ అయితే పెట్టిండు లోపలికి. నేను లోపలికి వెళ్ళి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే లాస్ట్ వరకు చూడండి. నమస్తే అందరికీ జేసీ అనేసి ఇప్పుడు వచ్చేసి మనం ఉప్పల్ బగాయత్లో అవుతున్నాము. సో మనం ప్రస్తుతానికి వచ్చేసరికి గణేష్ మహారాజ్ ఆర్ట్స్ దగ్గర అవుతున్నాము. సో మనకి నిఖిల్ అన్న రాహుల్ అన్న అయితే మనకైతే వర్క్ షాప్ ఓనర్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే విగ్రహాలన్నీ ఇంకా పెండింగ్ అవుతున్నాయి. పెయింటింగ్ వర్క్ ఫస్ట్ కోట్ బాడీ కోట్ అయితే వేసి అయితే పెట్టారు. లొకేషన్ ఇంకా నేను కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతా, లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్ మనం లోపలికి వచ్చిన తర్వాతకి విగ్రహాలు అయితే మనకైతే ఫస్ట్ కోట్ బాడీ కోట్ అయితే వేసి అయితే పెట్టిండు నిఖిల్ అన్న. సో ఇంకా ఐస్ పెయింటింగ్ అయితే పెండింగ్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఐస్ పెయింటింగ్ తోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం ఐస్ పెయింటింగ్ ఎట్లా వచ్చిందని. ఇక్కడ చూసుకోవచ్చు విగ్రహం అయితే మనకి సోఫా మీద మంచిగా ఇట్లా ఒరిగినట్టు అయితే మనకైతే వినాయకుడి దర్శనం అయితే ఇస్తున్నాడు. సో బాడీ కోట్ వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ అయితే వచ్చింది. సో లైట్గా పింక్ షేడ్ అయితే కొట్టిరు. సో ఐస్ పెయింటింగ్ ఇంకా మనకి జ్యువెలరీ వర్క్ అయితే పెండింగ్ అవుతుంది. సో మనకి ఇంకో పక్కన లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు మనకి స్టాండింగ్ మోడల్ అయితే అవైలబుల్ ఉంది. సో నిఖిల్ అయిన కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి అయితే కాంటాక్ట్ చేసి అడగండి. మనకైతే నిఖిల్ అయిన రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేస్తుండో. సో ఇంకో యూనిక్ వినాయకుడు మనకి గణేష్ మహారాజ్ ఆర్ట్స్లో మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇద్దరైతే కూర్చొని ఉన్నారు. మనకు రైట్ సైడ్ వచ్చేసరికి హనుమంతుడు అయితే కూర్చొని ఉన్నాడు. లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసరికి వినాయకుడు అయితే మనకు 4 హ్యాండ్స్ అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో ఇది ఒక యూనిక్ వినాయకుడు మనకి గణేష్ మహారాజ్ ఆర్ట్స్లో మనం చూసుకోవచ్చు. ఇంకా అయితే పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్ అవుతుంది. సో మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు మనకైతే విగ్రహాలు అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాయి. అన్ని ముంబై స్టైల్ విగ్రహాలే. సో వినాయకుడికి వచ్చేసరికి 4 హ్యాండ్స్ ఉన్నాయి. మనకైతే మంచిగా అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు కూర్చొని. చూసుకోవచ్చు ఫస్ట్ కోట్ బాడీ కోట్ కాబట్టి మనకైతే అన్నీ అయితే ఎల్లో అయితే వేసి పెట్టారు. సో మనకి సెకండ్ కోట్కి వచ్చేసరికి ఇట్లా మనకి పింక్ షేడ్ ఇంకా మనకి గ్రీన్ షేడ్ మనకైతే జ్యువెలరీ సైడ్కి అయితే వస్తుంది అనమాట. సో మనకి పెయింటింగ్ వర్క్ కూడా చాలా నీట్గా అవుతుంది. మనకి వినాయకుని ఫేస్ చూసుకోవచ్చు మనకి చాలా డీటెయిల్ ఇంకా చాలా నీట్గా అయితే వచ్చింది. పెయింటింగ్ వర్క్ కూడా మనకైతే నీట్గా అవుతుంది. సో మన క్వాలిటీలో అయితే నిఖిల్ అన్న ఇంకా రాహుల్ అన్న అయితే ఎక్కడైతే తగ్గుతలేరు. చూసుకోవచ్చు మొత్తం ప్లేవుడ్ అయితే వచ్చేసింది మనకి. ఇంకా సైడ్కి అయితే మనకైతే వాన పడుతుంది, కవర్ అయితే పెట్టిరు అనమాట. మీరు చూసుకోవచ్చు చిన్న విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి అయితే నిఖిల్ అన్న ఇంకా రాహుల్ అన్న అయితే కాంటాక్ట్ రండి. ఇంకా చూసుకోవచ్చు మనకి రైట్ సైడ్లో అయితే చాలా వినాయకుళ్ళు అయితే మనకైతే అవుతున్నాయి. పెద్దవి కూడా అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు చిన్నవి ఇంకా మనకు వచ్చేసరికి 6 or 7 ఉన్నాయన్నాడు. సో ఒకసారి అయితే కాంటాక్ట్ కండి. రీజనబుల్ ప్రైస్కే మనకైతే నాగోల్ బగాయత్లోనే ఉంది. మనకి రీజనబుల్ ప్రైస్కే అన్నవాళ్ళు అయితే ఇచ్చేస్తారు వినాయకుళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్రైయింగ్ మోడల్ కవర్ అయితే వేసి పెట్టినారనమాట. సో లేకపోతే దీన్ని కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సో రైట్ సైడ్లో ఇంకో వినాయకుళ్ళు అయితే అవుతున్నాయి పెద్దవి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టాండింగ్ మోడల్ ఉంది. ఇది వచ్చేసరికి 16 feet ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో వినాయకుడు మనకి సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. మనకి కాలు మీద కాలు వేసుకొని అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు మంచిగా మనకైతే. సో ఫేస్ కూడా చూసుకోవచ్చు మనకి చాలా నీట్గా ఉంది. సో వినాయకుడికి వచ్చేసరికి 4 హ్యాండ్స్ ఉన్నాయి. సో ఇంకో వినాయకుడు చూసుకుందాం మనం. ఇది కూడా ఫ్లయింగ్ స్టైలే. సో ఇది కూడా మనకి ఇంకొకళ్ళు కస్టమైజ్ చేయించుకుంటే మనకైతే సేమ్ మోడల్ ఇంతకుముందు స్టార్టింగ్ మోడల్లో చూసినాం కదా. సో అట్లా సేమ్ ఉందన్నమాట. కృష్ణుని రూపంలో వినాయకుడు ఫ్లయింగ్ స్టైల్లో ఉంటాడు. సో బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి నీట్గా రౌండ్గా వచ్చి నెమరికల్ అయితే వస్తుంది అనమాట దానికి. ఇంకోటి చూసుకోవచ్చు మనకి వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. సో ఈ వినాయకుడు చూసుకోవచ్చు మనకి చాలా హెడేల్పు అవుతున్నాడు. సో వినాయకుడికి వచ్చేసరికి ఫస్ట్ కోట్ బాడీ కోట్ అయితే వేసి పెట్టారు. సో ఇంకా ధోతి కడితే మనకైతే చాలా నీట్గా అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇంకొక 1 weekలో అయితే అన్ని విగ్రహాలు అయితే పెయింటింగ్ వర్క్ అయితే అయిపోతుంది. ఇంకో బ్లాగ్లో నేనైతే మొత్తం డీటెయిల్గా చూపిస్తాను మీకైతే పెయింటింగ్ ఎట్లుంది ఏంటని. చూసుకోవచ్చు మనకి వినాయకుడు వచ్చేసరికి హనుమంతుని రూపంలో ఉన్నాడు. సో వినాయకుడు మంచిగా కూర్చొని ఉన్నాడు. సో దీని బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి ఇంకా బ్యాక్ డ్రాప్ వర్క్ అనేది పెండింగ్ అవుతుంది. సో బ్యాక్ డ్రాప్ వచ్చిన తర్వాత నేనైతే మొత్తం నీట్గా చూపిస్తాను. సో వినాయకుడు చూసుకోవచ్చు మనకి సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్నాడు. ఈ వినాయకుడి చేతిలో వచ్చేసరికి మనకు పెద్ద ఛత్రి అయితే వస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ ముంబైలో మనకైతే హైలైట్ అయింది. సో ఆ మోడల్ ఇక్కడ చూసుకోవచ్చు మనం నాగోల్లో మనకైతే చూడొచ్చు. ఈ వినాయకుడు అయితే బుక్ అయిపోయింది. సో ఇంకా వినాయకులు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే కాల్ చేసి అడగండి. సో రీజనబుల్ ప్రైస్కి మనకైతే నిఖిల్ అన్న ఇంకా రాహుల్ అన్న ఇచ్చేస్తారు. సో చూడండి మనకి క్వాలిటీ కూడా మనకైతే చాలా నీట్గా ఉంది. ఇది ఫ్రెండ్స్ మన గణేష్ మహారాజ్ ఆర్ట్స్లో ఉన్న అప్డేట్. ఇంకొకటిలో కలుస్తున్నాం. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.